ప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 37:8 కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం మానుము అంటే కోపం ఎందుకు వస్తుంది అంటే నొప్పించు మాట వలన కోపం అనేది వస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 15:1 మనం చూస్తే నొప్పించు మాట కోపమును రేపుతుంది. అనగా మన ఎదుటి వారికి కోపం తెప్పించే పనులు, నొప్పించే మాటలు మనము మాట్లాడకూడదు. ఎప్పుడైతే వారికి నొప్పించే మాటలు మాట్లాడతామో కోపం అనేది కలుగుతుంది. ఆ కోపం ద్వారా ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, ఏం మాట్లాడుతామో మనకు అర్థం కాదు. కాబట్టి ఏ పని చేసినా ప్రక్కవారికి మంచిగా మనం చేసేవారిగా ఉండాలి. తర్వాత ఈ కోపం ఎందుకు వస్తుంది అని అంటే మన ఎదుటి వారిని మన ఎదురుగా పొగిడినప్పుడు మనకు కోపం వస్తుంది. తర్వాత మనకు రావాల్సింది రాకపోతే మనకు కోపం వస్తుంది. మనకి ఏదైనా దుర్వినియోగం చేస్తే మనకు కోపం వస్తూ ఉంటుంది. మరి కోపాన్ని మనలో ఉంచుకోవడం ద్వారా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. మనుషుల మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి. మనుషుల మధ్య ఉన్నటువంటి విలువలు పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి మృదువైన మాట మాట్లాడదాం, కోపాన్ని తగ్గించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.